హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చంపక సామ్రాజ్యం జానపద నవల 5వ భాగం విందాం. అది అమరుక దేశ రాజధాని నగరము నవార్క. ఆ నగరం ఎంతో సుందరంగాను విశాలంగాను ఆధునికంగాను ఉంది. అక్కడంతా వింతగాను కొత్తగాను ఉంది. ఆకాశాన్నంటే భవనాలు, దూసుకుపోయే వాహనాలు, తళతళ మెరిసే బాటలు, సాటి మనిషిని పలకరించేటంత వ్యవధి కూడా లేని మనుషులు ఉన్నారు. విచిత్రుడికి ఆనందుడికి నవార్క నగరము చూడగానే కళ్ళు చెదిరిపోయాయి. కాసేపు వారి బుద్ధి పనిచేయలేదు. మిత్రమా, స్వర్గం అంటే ఇదేనేమో, మనము స్వర్గానికి వచ్చినట్లున్నాము అన్నాడు విచిత్రుడు. అవును, మనుషులందరూ తెల్లగా మిసమిసలాడిపోతున్నారు. బహుశా వీళ్ళు దేవతలై ఉంటారు అన్నాడు ఆనందుడు. మరి అక్కడక్కడా కొందరు నల్లవారు కూడా కనపడుతున్నారు. వాళ్ళు రాక్షసులా అన్నాడు విచిత్రుడు. కొందరు దేవతలు, కొందరు రాక్షసులు అయితే ఇలా కలిసిమెలిసి ఉండరు. అటు చూడు, తెల్లవాడొకడు నల్లటి స్త్రీ చేయి పట్టుకొని ఉల్లాసంగా కబుర్లు చెబుతూ వెళుతున్నాడు. చూడటానికి వాళ్ళు భార్యాభర్తల్లా ఉన్నారు. ఇటు చూడు, ఒక తెల్లటి యువతి నల్లవాడి చేతిలో చేయి కలిపి నడుస్తోంది. తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఇంతలా కలిసి ఉన్న ఈ ప్రదేశము స్వర్గం కాకూడదు. స్వర్గంలో దేవతలుంటే రాక్షసులను తరిమి కొడతారు, రాక్షసులుంటే దేవతలను తరిమి కొడతారు. ఇది ఆదర్శ రాజ్యంలో అగ్గుపడుతోంది. మనం దీని గురించి బాగా తెలుసుకోవాలి అన్నాడు ఆనందుడు. అప్పుడు మిత్రులిద్దరూ అదృశ్య రూపం ధరించి ఒకరి చేయి ఒకరు పట్టుకొని నగరమంతా తిరిగి వింతలన్నీ చూశారు. సర్వజ్ఞాని ప్రభావమో ఏమో, వారికి ఏ భాష అయినా ఇట్టే అర్థమైపోతున్నది. ఏ విషయమైనా ఇట్టే ఆకలింపైతోంది. దాన్ని బట్టి వారు తెలుసుకున్న విశేషాలివి. అక్కడ స్త్రీ పురుషులు సరిసమానులు. వస్త్రధారణలో కూడా వారికి పెద్దగా భేదం లేదు. ఇంచుమించు అందరూ సంపన్నులు. ఎవరికీ తిండికి లోటు లేదు. ప్రజలందరికీ ఊహాతీతమైన సౌకర్యాలున్నాయి. మీట నొక్కితే ప్రపంచంలో ఏ మూల జరిగే విశేషాలనైనా చూపించి వినిపించే యంత్రాలున్నాయి. మనిషి కంటే ఎన్నో రెట్లు వేగంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించగల యంత్రాలున్నాయి. చలి, ఉక్క, గాలి తగుబాళ్లలో కోరిన విధంగా ఇచ్చే యంత్రాలున్నాయి. ఒకటేమిటి, మనిషికి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చగల యంత్రాలు ఇంచుమించు ప్రతి ఇంటా ఉన్నాయి. మిత్రులిద్దరూ అదృశ్య రూపంతో పాటు ఆకాశయానం కూడా చేసి నవార్క నగరమే కాక మొత్తము అమరుక దేశాన్నంతటినీ చుట్టి వచ్చారు. ఆ దేశంలో వేగంగా పయనించే ప్రయాణ సాధకాలున్నాయి. అవి గాలి, నీరు, భూమిపై మాత్రమే కాక నీటి అడుగును కూడా ప్రయాణం చేయగలవు. భూమి కక్షను దాటి చంద్రమండలంపైకి వాలే వాహనాలు కూడా ఉండగా అమరుక పౌరులు చంద్రునిపై పాదం మోపి చంద్రశిలలని భూమి మీదకు తీసుకుని వచ్చారు. అంతరిక్షంలో వారు నిర్మించిన ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వారి వాహనాలు గ్రహాలు దాటి వెళుతున్నాయి. సర్వజ్ఞాని తపస్సు చేసి అరణ్యవాసంలో సాధించిన అపూర్వ శక్తులను అమరుక దేశంలో సామాన్య పౌరుడు అనుభవించగలుగుతున్నాడు. సర్వజ్ఞాని తనది మంత్రశక్తి అంటున్నాడు. కానీ అమరుక దేశంలో అది విజ్ఞానమంటారు. ప్రకృతికి సంబంధించిన కొన్ని రహస్య సూత్రాలను కనిపెట్టిన మానవ మేధస్సు సాధించిన అద్భుత ఫలితాలవి. గ్రహాంతరయానం చేస్తూనే ప్రపంచాన్నంతా త్రుటిలో నాశనం చేయగల మారణాయుధాలను కూడా వారు కనిపెట్టారు. అంతేకాదు, అమరుక దేశవాసులందరూ విద్యాధికులు. వారందరూ కలిసి 4 ఏళ్లకొకసారి తమకు నచ్చిన వాడిని రాజుగా ఎన్నుకుంటారు. ఆ రాజు చిన్న తప్పు చేసినా ఎత్తి చూపించే పండితులున్నారు. ప్రజలు మళ్లీ మళ్లీ తనని ఎన్నుకోవాలంటే రాజు ప్రజాక్షేమానికై పాటుపడాలి. అప్పుడు ఆనందుడు, విచిత్ర, ప్రజలు జ్ఞానులు, స్త్రీ పురుషులు సమానులు, మూఢాచారాలు లేక హేతువాదాన్నే నమ్ముతారిక్కడ వారు. వీరిలో దైవభక్తి తగుమాత్రంగా ఉంది. కానీ వెర్రితలలు వేయలేదు. సమర్థుణ్ణి రాజును చేయగలరు. తప్పులు చేసిన వాణ్ణి గద్దె నుంచి దించగలరు. మనము స్థాపించబోయే ఆదర్శ రాజ్యంలో ప్రజలు ఇలాగే ఉండాలి. ఇక మనమిక్కడ చూసేదేమీ లేదు, అవునా అన్నాడు. విచిత్రుడు తలాడించాడు. నాకు అలాగే తోస్తుంది. మనమిక 2వ దేశం చూద్దాము అంటూ తన అంగీలో నుంచి పుస్తకం తీయబోగా, అయ్యో తొందరపడకు, ఒకసారి విడిచిపెడితే మళ్ళీ మనం ఇక్కడికి అడుగు పెట్టలేము, కొంచెం ఆలోచించు అంటూ వారించాడు ఆనందుడు. విచిత్రుడు కళ్ళు మూసుకొని తీవ్రంగా ఆలోచించాడు. అలా కొద్ది క్షణాలున్నాడేమో. ఉన్నట్లుండి
నా వల్ల పెద్ద పొరపాటే జరగబోయేది. సమయానికి ఆపావు. మనం దేశాన్ని, ఇక్కడి పద్ధతుల్ని, సదుపాయాల్ని స్వయంగా చూశాం. కానీ స్వేచ్ఛ, ధనము, సౌకర్యాలు ఉన్న చోటు మనుషులకు సమస్యలుంటాయో ఉండవో తెలుసుకునేటందుకు అమెరికా దేశం చూడాలని పుస్తకంలో ఉంది. సమస్యల గురించి మనమేమీ తెలుసుకోలేదు. సామాన్య ప్రజల్ని మనం కలుసుకోవద్దు అన్నాడు. ఆనందుడు విచిత్రుడి భుజం తట్టి మెచ్చుకొని, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇక్కడ సామాన్యులుంటారంటావా? వీళ్లకు సమస్యలుంటాయంటావా అన్నాడు. అదే తెలుసుకుందాం. జై సర్వజ్ఞాని అన్నాడు విచిత్రుడు. మధ్య ఆయన పేరెందుకు అన్నాడు విచిత్రుడు. మనము అమెరికా దేశం చేరామంటే అందులో మన ప్రతాపమేమీ లేదు. అంతా సర్వజ్ఞాని దయ. ఇక్కడ మనంతట మనము ప్రయత్నిస్తే ఎప్పటికీ మన పని పూర్తి కాదు. ఆయన మనల్ని వెన్నంటి కర్తవ్యాన్ని స్ఫురింపచేస్తున్నాడని నా నమ్మకం. అందుకని ఏ పని తలపెట్టినా ఆయన్ను గుర్తు చేసుకుంటే అది వెంటనే సానుకూలమైతుంది అన్నాడు విచిత్రుడు. వెంటనే ఆనందుడు తను కూడా జై సర్వజ్ఞాని అన్నాడు. అలా అనటమే తడవుగా వారికి బాట పక్కనే తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి చేతుల మీదుగా నడుచుకుంటూ వస్తున్నవాడొకడు కనిపించాడు. విచిత్రుడు వాణ్ణి పలకరించి, ఇదేంటయ్యా, నీకేమైంది? దేవుడికి గాని ఇలా నడుస్తానని మొక్కుకున్నావా అన్నాడు. దేవుడా? దేవుడితో నాకేం పని? నాకు కావలసినవి నాకున్నాయి. నా కోరికలన్నీ తీరాయి. ఏం కావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంతవరకు ఎవరూ చేయని ఏదో పని చేసి పేరు తెచ్చుకుందామని ఇలా నడుస్తున్నాను. ఇంకా చాలా దూరం నడిస్తే తప్ప నాకు గుర్తింపు రాదు అంటూ ముందుకు సాగిపోయాడు. మిత్రులిద్దరికీ నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. వాళ్ళు తెల్లబోయి ఒకరి ముఖాలొకరు చూస్తూ ఉండగా యువకుడొకడు చల్లగా విచిత్రుణ్ణి సమీపించి అతని మెడలోని గొలుసును లాగబోయాడు. చురుకుతనంలో తనకు తానే సాటి అయిన విచిత్రుడు ఆ యువకుణ్ణి చటుకును పట్టుకున్నాడు. వాడు ప్రతిఘటించబోయాడు. కానీ బలహీనంగా ఉండి విచిత్రుడొక పిడుగుద్దు వేయగానే నేల మీదకు పడిపోయాడు. ఇక్కడ కూడా దొంగతనాలా అని ఆశ్చర్యపోయాడు ఆనందుడు. విచిత్రుడు ఆ యువకుణ్ణి, నీకు దొంగతనం చేయాల్సిన అగత్యమేమిటి అని కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ యువకుడు చెప్పిన విశేషాలు మిత్రులిద్దరినీ చాలా ఆశ్చర్యపరిచాయి. వాడి తండ్రికి బాగా డబ్బుంది. తల్లి తండ్రిని విడిచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. సవతి తల్లి తండ్రికి వీడి మీద లేనిపోనివి కల్పించి చెప్పేది. తండ్రి వాడిని కొట్టేవాడు. వాడు క్రమంగా దుఃఖం మర్చిపోవటానికి మత్తు పదార్థాలు సేవించసాగాడు. అది తండ్రికి తెలిసి వాడికి డబ్బు దొరకకుండా చేశాడు. క్రమంగా వాడు దొంగతనాలకి అలవాటు పడ్డాడు. కాసిని డబ్బుల కోసము మనిషి ప్రాణాలు కూడా తీస్తాడు వాడు. మత్తు పదార్థాలు లేనిదే ఉండలేడు వాడు. అవి చాలా ఖరీదైనవి. మత్తు పదార్థాలు సేవించటం వల్ల నీకు కలిగే ప్రయోజనమేమిటి అని అడిగాడు ఆనందుడు. నా బాధ తెలియాలంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల అనురాగానికి నోచుకొని వాళ్లకు మత్తు పదార్థాలు అమ్మకంటే గొప్పగా లాలిస్తాయి అని పారిపోయాడు వాడు. ఇక్కడ పెళ్ళి విడాకులు త్వరగా జరుగుతుంటాయి. అందువలన ఏ పిల్లవాడికి ఒకేసారి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమానురాగాలు లభించవు. ఇది చాలా పెద్ద సమస్యే అన్నాడు విచిత్రుడు. కానీ మన చంపక సామ్రాజ్యంలో పెళ్ళిళ్ళు విడాకులు కూడా ఎంతో కష్టం. అందువల్ల కూడా కుటుంబాల్లో ఎన్నో చికాకులు ఏర్పడుతూ ఉన్నాయి. అది బాగోలేదనుకుంటే ఇది ఇంకా ఘోరంగా ఉంది అని మిత్రులిద్దరూ ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్లేసరికి సుమారు 16 ఏళ్ల అమ్మాయి 2 ఏళ్ల కుర్రాన్ని నడిపించుకుంటూ వెళుతోంది. ఆమె వాటితో ముద్దుగా కబుర్లు చెబుతోంది. నీ తమ్ముడా అన్నాడు విచిత్రుడు ఆమెను పలకరించి. ఆ యువతి నవ్వి, తమ్ముడు కాదు కొడుకు కాదు, వీడు నా ఆదాయము అన్నది. ఆదాయమా అన్నాడు విచిత్రుడు ఆశ్చర్యంగా. అవును, వీడి అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా వీడి సంరక్షణ నేనే చూస్తాను. ఉత్తినే చూడనుగా, అందుకని వీడే నా ఆదాయము అనేసి వెళ్ళిపోబోయింది ఆమె. మరి నీకు పెళ్ళైతే నీకు ఒక బాబు పుడితే అప్పుడు నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు ఆనందుడు. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను అంది ఆ యువతి. ఆడది పెళ్లి చేసుకుంటే ఎంతో సుఖపడుతుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో అన్నాడు ఆనందుడు. పెళ్లి గురించి నాకు తెలియకేం? 2 ఏళ్ల క్రితం నాకు పెళ్ళయింది. 1 ఏడాది క్రితము నా మొగుడు నన్ను వదిలేశాడు. వాడంటే నాకెంతో ఇష్టం. వాళ్ళ అమ్మా నాన్నలను వేడుకున్నాను వాడి మనసు మార్చమని.
వాళ్ళు తమ వల్ల కాదన్నారు. మా అమ్మా నాన్నలను అడిగితే ఏం మమ్మల్ని అడిగి చేసుకున్నావా అని ఈసడించి అనుభవించమన్నారు. నాకు పెళ్ళంటే విరక్తి పుట్టింది అని వెళ్ళిపోయింది ఆమె. ఇక్కడ ఇంత అంతా స్వేచ్ఛ కాదు. పిల్లల పెళ్లికి పెద్దలకు సంబంధం లేదు. చంపక సామ్రాజ్యంలో పెళ్ళిళ్ళు సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయి. అన్నింటికీ పెద్దలే బాధ్యులు. అందుకే అవి కలకాలము నిలబడుతున్నాయి అన్నాడు ఆనందుడు. చూద్దాం, అడ్డు పోదాం పదా, అక్కడేదో గొడవ వినపడుతోంది అన్నాడు విచిత్రుడు. ఇద్దరూ అటుగా వెళితే కొందరు నల్లటి మనుషులు పెద్దగా అరిచి గోల చేస్తున్నారు. వాకబు చేయగా తెలిసిందేమిటంటే ఒక నల్లవాడు చిన్న తప్పు చేస్తే రక్షక భటులు చావగొట్టారు. ఆ రక్షక భటులు తెల్లవారు. నల్లవాడని వీడిని అన్యాయంగా చావకొట్టారు. అదే తెల్లవాడైతే చిన్నగా హెచ్చరించి వదిలిపెట్టేసేవారు. ఈ తెలుపు నలుపుల తేడాలు పోవాలి. అందుకే నినాదాలు చేస్తున్నాము అన్నాడో నల్లవాడు. ఆశ్చర్యమేమిటంటే ఆ నల్లవారికి మద్దతుగా కొందరు తెల్లవారు కూడా పనిచేస్తున్నారు. వారిని అడిగితే తెల్లవారిలో తాము గొప్పవారమన్న అహంకారం ఉంది. మనిషి గొప్పతనము బుద్ధిలోనూ ప్రవర్తనలోనూ ఉంటుంది తప్ప రంగులో ఉండదని, అంతా గ్రహించే మంచి రోజు ఎంత దూరంలో ఉందో తెలియటం లేదు అంటూ నిట్టూర్చారు. వీళ్ళ రూపురేఖలు, కబుర్లు, సదుపాయాలు చూసి మోసపోయాము. వీళ్ళు వర్ణభేదం కూడా పాటిస్తున్నారు అన్నాడు విచిత్రుడు. పాటిస్తే పాటించారు గాని అదే ఒప్పని వారంటం లేదు. అది తప్పని నాయకులు, పండితులు, అధిక సంఖ్యలో ప్రజలు అంటున్నారు. కానీ కొందరు దుష్టుల వలన మొత్తం తెల్లవారందరికీ చెడ్డ పేరు వస్తోంది. అది నిజం కాదు అన్నాడు ఆనందుడు. ఆ తర్వాత వారు అమరుక దేశంలో వృద్ధుల గతి చూశారు. అక్కడ వృద్ధుల సంరక్షణ కోసము ప్రత్యేకమైన కార్యాలయాలున్నాయి. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ వారు తృప్తిగా లేరు. ఒక వృద్ధుణ్ణి పలకరిస్తే అయిన వాళ్లతో సరదాగా గడపాలని నాకుంటుంది. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు, మరదలు, అన్నలు, వదినలు, మనుమలు, మనమరాండ్రు ఇలాంటి వారితో గడిపేదే జీవితం. ఇలా విడిగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడం నరకం. కానీ దీనికి నేనెవరిని తప్పుపడతాను? వయసున్న రోజులో నేను కూడా నాకెవరూ వద్దని నా కోసము, నా సుఖం కోసము జీవించాను. ఇప్పుడు తప్పు తెలుస్తోంది. ఇప్పుడు వయసులో ఉన్నవారికి నా వయసు వచ్చేదాకా తప్పు తెలియదు. ఇదింతే అని నిట్టూర్చాడు. ఇంత గొప్ప దేశంలో స్వేచ్ఛ, ధనము, సౌకర్యము, స్త్రీ, పురుష, బాల, వృద్ధులెవరికీ సుఖ సంతోషాలని, తృప్తిని ఇవ్వలేకపోవటము విచిత్రంగా ఉంది అన్నాడు ఆనందుడు. ఆ వృద్ధుడు నవ్వి, ఇది గొప్ప దేశమా? మా దేశంలో తయారయ్యే ఆయుధాలని అమ్మటానికి ప్రపంచంలో ఇతర బలహీన దేశాల మధ్య తగువులు పెట్టి యుద్ధాలు సృష్టిస్తున్నాం. ప్రపంచంలో మమ్మల్ని మించిన వారుండకూడదని చిటికలో భూగోళాన్ని పేల్చివేయగల మారణాయుధాలని కనిపెట్టి అవెప్పుడు పేలతాయోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నాం. కొత్త కొత్త సదుపాయాలతో ప్రస్తుతానికి సుఖాలను అనుభవిస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. మేము స్వార్థపరులం, దోపిడీదారులం. మా దేశం గొప్పదెలా అవుతుంది అన్నాడు. గాలిపటం గాలిలో ఎగురుతూ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. చేతిలోని దారము దాని స్వేచ్ఛను అదుపు చేసి రక్షణ కల్పిస్తుంది. సమాజము సదాచారాలని, సత్సంప్రదాయాలని దారంలా ప్రవేశపెట్టి మనిషి స్వేచ్ఛను అదుపు చేయలేకపోతే మనిషి జీవితము తెగిన గాలిపటంలా మారి నాశనమవుతుంది. ఇక్కడ అదే జరుగుతోంది. అయితే తెలుపులో నలుపు కలిసినా, నలుపులో తెలుపు కలిసినా తెలుపే కలుషితమవుతుంది. మంచి చెడ్డల కలయిక అలాంటిదే. కొంతమందికి కొన్ని కారణాల వలన చెడుగా కనపడినప్పటికీ అమరుక దేశము ఎన్నో విధాలుగా నిస్సందేహంగా గొప్పది. ఈ విషయం అంతా ఒప్పుకోవాలి అన్నాడు ఆనందుడు. వృద్ధుడు వారి మాటలకెంతో సంతోషించి, వయసులో చిన్నవారైనా మీ బుద్ధి గొప్పది. మీరెక్కడివారు, మీ వివరాలేమిటి అన్నాడు. ఆనందుడేదో అనబోయి తూలి ముందుకు పడ్డాడు. విచిత్రుడు కూడా వెనక్కి పడ్డాడు. వృద్ధుడేమో వెల్లికిలా పడ్డాడు. ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా మిత్రులిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకునే ఉన్నారు. నేల చీలిపోతోంది. భవనాలు కూలిపోతున్నాయి. అదొక మహాప్రళయంలా ఉంది. అయితే కొద్ది క్షణాలు మాత్రమే. ఆ తర్వాత అక్కడ ప్రశాంతత ఏర్పడింది. మిత్రులిద్దరికీ మాత్రము బీభత్సం కనపడింది. చుట్టూ శవాలు, కూలిన భవనాలు, నాశనమైన వాహనాలు,
ఒక మహానగరము పాడుబడిపోయిన చిహ్నాలు. ఏం జరిగిందో మిత్రులకు అర్థం కాలేదు. ఎవరిని అడగాలో వారికి తెలియలేదు. ఆ సమయంలో వారికి ఆకాశంలో విమానాల హోరు వినపడింది. కాసేపటికక్కడికి ఆకాశం నుంచి గాలుగుడుగులు పట్టుకొని చాలామంది మనుషులు నేల వ్రాలారు. వారిలో ఒకడు మిత్రులిద్దరినీ సమీపించాడు. ఇక్కడేమైంది అన్నాడు విచిత్రుడు. ఆ వ్యక్తి వారి వంక ఆశ్చర్యంగా చూసి, నేను అమెరిక దేశపు సైనికుణ్ణి. ఇక్కడ భూకంపం వచ్చింది. మీరిక్కడికి ఎలా వచ్చారు అన్నాడు. భూకంపమా అది? ఆ సమయంలో మేమిక్కడే ఉన్నాము అన్నాడు ఆనందుడు. భూకంపం వచ్చినప్పుడు ఇక్కడే ఉంటే మీ ఒంటి మీద గాయాలు లేవు, మీరు చెక్కు చెదరలేదు. అదెలా సాధ్యం? నిజం చెప్పండి, మీరిక్కడికి ఎలా వచ్చారు అంటూ గద్దించాడు ఆ సైనికుడు. మాది చంపక దేశం. సర్వజ్ఞాని అనే మహాత్ముడు మమ్మల్ని అనుక్షణం కాపాడుతుంటాడు. అందుకే మాకేమీ కాలేదు. భూకంపం వచ్చినప్పుడు మేమిక్కడే ఉన్నాము. ఆ సమయంలో ఎక్కడిదో ఒక రాతి ముక్క ఎగిరి వచ్చి నా అంగీలో పడింది. చూడు అంటూ ఆనందుడు తన అంగీలో చిక్కుకున్న ఒక రాతి ముక్కను తీసి అమరుక సైనికుడికి ఇచ్చాడు. వాడది చూసి, దీని మీద కొన్ని అక్షరాలున్నాయి. దానిని బట్టి ఇది ఇక్కడకు చాలా దూరంలో ఉన్న భవనానిదని తెలుస్తోంది. నువ్వంత దూరం వెళ్ళి ఆ రాతి ముక్కను ఇక్కడికి తెచ్చి ఈ విధంగా అంగీకి గుచ్చలేవు. ఆ భవనం కూలిన విషయము మేము దూరదర్శన యంత్రంలో చూశాము. నువ్వు నిజం చెబుతున్నట్లే ఉంది. కానీ నీవనే ఆ చంపక దేశం ఎక్కడుందో మాకు తెలియదే. ఆ పేరు కూడా మేము విని ఉండలేదే అన్నాడు. విచిత్రుడు ఆశ్చర్యంగా, మీ మనుషులు చంద్రలోకం మీద అడుగుపెట్టారు. ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు. భూమి మీద ఉన్న దేశాల గురించి మీకు పూర్తిగా తెలీదా? ఇంట గెలిచి రచ్చగలవాలని మీకు తెలీదా? ముందు భూమికి సంబంధించిన సమస్త రహస్యాలు తెలుసుకోండి. అసలు ఈ భూకంపం ఎలా వచ్చిందో, అందుకు నివారణోపాయం ఏమిటో తెలుసుకుంటే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు ఉండవు కదా అన్నాడు. ఆ సైనికుడు నవ్వి, భూకంపాలకి సహజమైన కారణాలు కొన్ని ఉంటాయి, కానీ వాటిని మనిషి ఆపలేడు. ఈ భూకంపం మాత్రము మనిషి కారణంగానే వచ్చింది. ఇతర దేశాలపై అదుపు సంపాదించడానికి మేమెన్నో మారణాయుధాలు కనిపెట్టాము. వాటిని అణ్వస్త్రాలు అంటారు. వాటిని పరీక్షించడం వల్ల కూడా వాతావరణం కలుషితమవుతుంది. సముద్ర గర్భంలో పరీక్షిస్తే అక్కడ జలచరాలు నాశనమవుతున్నాయి. భూగర్భంలో పరీక్షిస్తే ఇలా భూకంపాలు వచ్చే ప్రమాదముంది. అయినా మేము జనసంచారం లేని ఎడారి ప్రాంతాల భూగర్భంలో ఈ అణ్వస్త్రాల్ని పరీక్షిస్తూ ఉంటాం. ఈ నగర ప్రాంతాల భూగర్భంలో ఉంచిన ఒక అణ్వస్త్రము ప్రమాదవశాత్తు పేలింది. అందుకని ఈ భూకంపం వచ్చింది అన్నాడు. ఇది చాలా దారుణం. ఈ విషయం బయటపడితే ఈ నగరవాసులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఊరుకుంటారా అన్నాడు ఆనందుడు. సైనికుడు నవ్వి, ఈ నగరంలో ఒక్కడూ బ్రతకలేడు. ఈ ప్రపంచంలో మాకంటే శక్తివంతము, ఆధునికము అయిన దేశం లేదు. అంతా మేమేం చెబితే అది నమ్మాలి. ఇక్కడ భూగర్భంలో అణ్వస్త్రం పేలిందని తెలిస్తే ప్రజల్లో అలజడి ప్రారంభమవుతుంది. భూకంపము సహజంగా వచ్చినట్లే అందరికీ చెబుతాం. ఆ విషయం తెలిసిన పరాయి వాళ్ళెవరైనా మీరు ఎలాగూ ఇక్కడి నుంచి బయటపడరు. భూకంపం నుంచి బయటపడినా నా నుంచి తప్పించుకోలేరు అంటూ మరతుపాకిని వారికి గురిపెట్టాడు. ఆనందుడి చెయ్యి విచిత్రుడి చేతిలో ఉంది. ఉంగరపు రాయి తిరగాల్సిన పద్ధతిలో తిరిగింది. మిత్రులిద్దరూ అదృశ్యమైపోయారు. సైనికుడు తెల్లబోయాడు. తుపాకీని పక్కన పెట్టి కళ్ళు నులుముకున్నాడు. చుట్టూ వెర్రివాడిలా చూశాడు. ఈరోజు నాకేమైంది? చెప్పకూడని రహస్యము ఈ పరదేశీయులకెందుకు చెప్పాను? వారిప్పుడు ప్రపంచమంతా ఈ విషయాన్ని బట్టబయలు చేస్తే ఏమైతుంది? ఎప్పుడూ నోరు జారని నాకెందుకు ఈరోజు ఈ బుద్ధి పుట్టింది? వాళ్ళు మహామహిమాన్వితులా, లేక నేను భ్రమపడుతున్నానా అనుకున్నాడు ఆ సైనికుడు. అతను అక్కడున్న మిగతా సైనికులకు చెబితే, ఈ భూకంపం చూస్తూ బ్రతికుండటము అసంభవం. వాళ్ళను నువ్వు చూసి మాట్లాడటము, వాళ్ళపై నువ్వు తుపాకీ గురిపెట్టగానే వాళ్ళు మాయం కావటము నీ కల అని నవ్వారు. సైనికుడు అదే నమ్మి తృప్తిపడ్డాడు. ఈలోగా విచిత్రుడు, ఆనందుడు అదృశ్య రూపంలో ఆకాశయానం చేస్తూ ఒక నిర్జన ప్రాంతం చేరుకున్నారు. నాకిప్పుడెంతో ధైర్యంగా ఉంది. సర్వజ్ఞాని మన పక్కనే ఉన్న అనుభూతి కలుగుతోంది. లేకుంటే అంత పెద్ద భూకంపం నుంచి ఏ ప్రమాదమూ లేకుండా మనము తప్పించుకోలేము. అమెరికా దేశానికి సంబంధించిన కొన్ని ప్రమాదకర రహస్యాలని
ఆ సైనికుడి నోట పలికించింది కూడా సర్వజ్ఞాని అనే నా అనుమానం అన్నాడు విచిత్రుడు. ఆనందుడు దీనికి తల అడ్డంగా ఆడించి, మన దేశం గురించి ఈ దేశస్థులకేమి తెలుసో గ్రహించటానికి నేను సైనికుడికి అలా చెప్పాను. సర్వజ్ఞాని మనకు మహిమగల ఉంగరాలని, అద్భుత గ్రంథాన్ని ఇచ్చాడు. అంతకు మించి మనమేమీ ఆయన నుంచి ఆశించకూడదు. ఆయన మన పక్కనే ఉండి మనల్ని రక్షిస్తూనే ఉండవచ్చు, మన పని సానుకూలం చేస్తూ ఉండవచ్చు. కానీ మనం మాత్రము అన్నింటికీ మన తెలివిపైనే ఆధారపడి అతి జాగ్రత్తగా ఉండాలి. ఇక మనము రెండవ దేశానికి వెళ్లే సమయం వచ్చింది, సిద్ధం కావాలి అన్నాడు. మిత్రులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరికీ ఇక ఏ అనుమానాలు లేవు. జై సర్వజ్ఞాని అంటూ తన అంగీలో నుంచి పుస్తకం తీసి తెరిచాడు. ఆశ్చర్యంగా అందులో ఇప్పుడు మొదటి పుట లేదు, రెండవ పుటలో ఇలా ఉంది: ఆయుధ బలంలోనూ వైజ్ఞానిక పురోభివృద్ధిలోనూ అన్ని విధాల అమరుక దేశానికి సాటి రాగల రసమయ దేశం. ఇక్కడ ప్రభువులకి ప్రజలకి వేర్వేరు సమస్యలు లేవు. అన్నింటినీ ప్రభుత్వమే పరిష్కరిస్తుంది. మనుషులందరూ ఒక్కటే. వారిలో హెచ్చు తగ్గులుండకూడదన్న ప్రాతిపదికపైన ఈ దేశ ప్రభుత్వం నిలబడింది. ప్రతి పౌరుడి సకల బాధ్యతలు ప్రభుత్వమే తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సుఖజీవనం ఉంటుందా ఉండదా అన్న విషయం తెలుసుకోగోరిన వారు తప్పకుండా రసమయ దేశం చూసి తీరవలసిందే. రెండవ పుటలో రసమయ దేశము అన్న శీర్షిక క్రింద వ్రాసి ఉన్న ఈ వివరాలు చదవటం పూర్తి కావటమేమిటి? మిత్రులిద్దరూ అంతవరకు తాము చూడని కొత్త నగరంలో ఉండటమేమిటి? రెండూ ఒక్కసారే జరిగాయి. అది రసమయ దేశపు రాజధాని మస్కర నగరం. నవాస్కర నగరమంతా రద్దీగా లేకపోయినా చెప్పుకోదగ్గ కోలాహలం ఇక్కడ ఉంది. ఆధునికత కొట్ట వచ్చినట్లు కనపడే ఈ నగరంలో ఎత్తైన భవంతులున్నాయి, రకరకాల వాహనాలున్నాయి. మిత్రులిద్దరూ అక్కడే తిరుగుతూ ఒక ప్రత్యేక విశేషం గమనించారు. జనము హడావుడిగా తిరుగుతున్నారు, కానీ ఎక్కడా గుంపులు గుంపులుగా లేరు. కనీసం ఇద్దరు కలిసి తిరుగుతున్నట్లు కూడా లేదు. ఇక్కడ అక్కడ అరుదుగా జంటలున్నాయి. అలాంటి అరుదైన జంటల్లా తాము ఇక్కడ ఒకరని రసమయ దేశం చూసి తీరవలసిందే. నవార్క నగరంలో లాగా మస్కర నగరంలో వేషభాషల తేడా ఎక్కువగా లేదు. పురుషులని స్త్రీలని వేషధారణ బట్టి గుర్తించడము ఇక్కడ సాధ్యమవుతుంది. అందరిలోకి ప్రత్యేకంగా ఉన్నది విచిత్రుడు ఆనందుడే అయినా ఎవరూ వారిని కన్నెత్తి చూడటం లేదు, పన్నెత్తి పలకరించటం లేదు. వాళ్ళెవరో తెలుసుకోవాలని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ వారిలో ఎవరూ ప్రయత్నించడం లేదు. నవార్క నగరంలోనూ ఇలాగనే జరిగినా అక్కడి సంగతి వేరు. అక్కడ ఒక్కో మనిషి ఒక్కో రకంగా వేషధారణ చేస్తున్నాడు కాబట్టి వారికి ఎలాంటి వేషము విచిత్రంగా అనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదే. ఆశ్చర్యపడుతూనే మిత్రులిద్దరూ కాసేపు మాత్రము నగర వీధుల్లోకి తిరిగాక ఒక వ్యక్తి వారిని అటకాయించి ఎవరు మీరు అని అడిగాడు. మిత్రులిద్దరికీ పరమానందమైంది. మేము ఈ దేశపు పౌరులము అన్నాడు విచిత్రుడు వారితో. మీరీ దేశ పౌరులు కాదు, నన్ను విసిగించక తొందరగా నిజం చెప్పండి అన్నాడు ఆ మనిషి గద్దింపుగా. నువ్వు మమ్మల్ని విసిగిస్తున్నావు. మేము ఈ దేశ పౌరులం, అందుకు రుజువేం కావాలో చెప్పు, చూపిస్తాము అన్నాడు విచిత్రుడు బింకంగా. మా దేశ పౌరులకు రుజువు చేసుకునే విధానం తెలుసు. మీరు నన్ను అడుగుతున్నారంటే మా పౌరులు కాదు. మీరు నగరాన్ని వింతగా పరిశీలిస్తున్నారు కాబట్టి ఈ ఊరు మీకు కొత్త. మీ వేషధారణ చిత్రంగా ఉంది. మీరు నాతో రండి, మిమ్మల్ని ఇంకా చాలా అడిగి తెలుసుకోవాలి అన్నాడు ఆ మనిషి. వాడు తమనెక్కడికి తీసుకుని వెళ్తాడోనని మిత్రులిద్దరూ కుతూహలంగా అనుసరించారు. చివరకు వాళ్ళొక కారాగారంలో కటకటాల వెనక్కి చేరుకున్నారు. ఆ మనిషి వాళ్ళకి ఏమీ బదులు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిత్రులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఏ నేరమూ చేయకుండా తమని కారాగారంలో ఎందుకు ఉంచవలసి వచ్చిందో వారికి అదేమీ అర్థం కాలేదు. అప్పుడు వారు తామున్న కారాగారంలోని పరిసరాలను పరికించారు. అదే కటకటాల గదిలో మరో 3 మనుషులున్నారు. ఒకడు వృద్ధుడు, మరొకడు యువకుడు, ఇంకొకడు బాలుడు. వాళ్ళు తమలాగే అక్కడికి వచ్చి ఉంటారన్న ఉద్దేశంతో ఆనందుడు వాళ్ళ 3 చూసి పలకరింపుగా నవ్వి, మీరే దేశస్థులు, ఈ దేశానికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నాడు. వారిలో యువకుడు బాలుడు వారి వంక అనుమానంగా చూశారు. వృద్ధుడు మాత్రము వాళ్ళకు దగ్గరగా వచ్చి,
ఇంకో దేశస్థులెవరూ మా దేశం అనుమతి లేనిదే భూ జల ఆకాశ మార్గాలలో ఇక్కడికి ప్రవేశించలేరు. అందుకు ప్రయత్నిస్తే అది మృత్యువుతో చెలగాటమే అవుతుంది. మా దేశానికి సరిహద్దుల్లో పటిష్టమైన కాపలాలుంటాయి. కాబట్టి మేము ఈ దేశస్థులమే. కానీ మీరీ దేశస్థుల్లా కనిపించడం లేదు. మీరిక్కడికి ఎలా వచ్చారో ముందు చెప్పండి అన్నాడు. విచిత్రుడు ఏదో చెప్పబోతూ ఉండగా ఆనందుడు వారించి, సరిహద్దుల కాపలాకు అన్ని ఏర్పాట్లెందుకు? శత్రుదేశాల భయమా అన్నాడు. అది ఒక కారణమే. కానీ ఇంకా ముఖ్య కారణము ఇంకొకటుంది. ఇక్కడి నుంచి పౌరులు బయట దేశాలకు పారిపోకుండా ఆపటము అన్నాడు వృద్ధుడు గంభీరంగా. ఏ దేశ పౌరులైనా తమ దేశం నుంచి ఎందుకు పారిపోతారు? నువ్వు చెప్పేది ఏమాత్రమూ నమ్మశక్యంగా లేదు అన్నాడు ఆనందుడు. అయితే నీకు మా దేశం గురించి బొత్తిగా తెలిసినట్లు లేదు అంటూ ప్రారంభించాడు వృద్ధుడు. విచిత్రుడికప్పుడు ఆనందుడి ఉద్దేశం అర్థమైంది. ఎదుటివాడికి మన గురించి వీలైనంత తక్కువగా చెప్పాలి. ఎదుటివాడి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టాలి. రసమయ దేశంలో ప్రభువులకి పౌరులపైన అనుమానం. పౌరులకు కళ్ళతో చూస్తే దేశ విషయాలు తప్ప ఇంకేమీ తెలియవు. బయట ప్రపంచంలో ఏమి జరుగుతుందో వాళ్ళకు తెలియదు. ప్రభుత్వం ఏం చెబితే అది వారు నమ్మాలి. బయట విశేషాలు తెలిస్తే తమకు అక్కడి ప్రజల్లా ఉండాలన్న కోరిక పుట్టి వాళ్ళల్లో అసంతృప్తి బయలుదేరుతుందని ప్రభువుల భయం. బయట వార్తలు తెలిస్తేనే ప్రజలు మారిపోతారని భయపడే ప్రభువులు బయట మనుషులు వస్తే ఊరుకుంటారా? అయితే మీ దేశానికి విదేశాల నుంచి ఎవరూ రారా అన్నాడు విచిత్రుడు. వస్తూనే ఉంటారు. అందుకు వారు మా ప్రభుత్వం అనుమతి తీసుకుంటారు. కానీ పౌరులు వారితో ఎక్కువ మాట్లాడకూడదు. వారు అడిగిన దానికి ముక్తసరిగా అవును కాదు అని మాత్రమే సమాధానాలివ్వాలి. అలా కాకుండా ఏమైనా చెప్పారా వెంటనే మా ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఎందుకంటే మా దేశంలో ప్రతి పౌరుడి మీద ప్రభుత్వపు నిఘా ఉంటుంది అన్నాడు వృద్ధుడు. ప్రతి పౌరుడి మీద నిఘా వేయటము సాధ్యం కాదు. మీ దేశ జనాభా తక్కువేం కాదు అన్నాడు ఆనందుడు. వృద్ధుడు నవ్వి, మా దేశంలో పౌరులెవరో ప్రభుత్వ గూఢాచారులెవరో ఎవరికీ తెలీదు. అందరికీ అందరిపైన అనుమానమే. ఇంతెందుకు, ఇప్పుడు వచ్చిన మీరిద్దరూ కూడా ప్రభుత్వ గూఢాచారులు కావచ్చునని ఇక్కడున్న యువకుడు బాలుడు అనుమానిస్తున్నారు అన్నాడు. ఆనందుడు తెల్లబోయి విచిత్రుడి వంక చూశాడు. విచిత్రుడు అప్పుడు అతనికి స్నేహితుడిలా కాక రసమయ ప్రభుత్వపు గూఢాచారిలాగా ఉన్నట్టే కనపడ్డాడు. చంపక సామ్రాజ్యం జానపద నవల 5వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.